అమ్మా మీ పేరమ్మా? నా పేరు వసంత కుమారి. వసంతకుమారి. ఎలా ఉందమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక సంవత్సరం అయితే అయిపోయింది. మరి ఆయన సంవత్సర కాలం వ్యవధిలో సూపర్ 6 అని చెప్పాడు కదమ్మా మనకి, అంటే పథకాలు అనేసి అవి ఎంతవరకు కొనసాగిస్తున్నారమ్మా? ఎంతవరకు కొనసాగిస్తున్నారంటే ఆయన చెప్పినట్లో కొంతవరకు కొనసాగుతూ ఉన్నాయి. అంతే, అంటే ఇంకా అన్నీ పరిపూర్ణంగా రాలేదు. పరిపూర్ణంగా ఏమీ రాలేదు. అంటే చెప్పిన హామీల్లో ఏవేమి అమలు చేయిస్తూ వచ్చాడమ్మా ఇప్పటివరకు? ఇప్పుడు పిల్లలకు బళ్ళు స్కూల్కి డబ్బులు వేసాడు కదా, మరి ఇంకా రైతు భరోసాలు అన్నీ వేసాడు అనుకుంటున్నారు. పల్లె రైతు భరోసా వేయలేదు, పడింది అనుకుంటున్నారు పొలానికి. అంటే మోడీ గారు వేశారు. మోడీ ఇక అవన్నీ నాకు తెలియదు అయ్యా, తెలియదు. మరి 18 సంవత్సరాలు నిండితే చాలు. గతంలో 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వచ్చినట్టున్నాయి కదా, 18,000 గతంలో వచ్చినాయి. ఆయన ఉన్నప్పుడు, జగన్ ఉన్నప్పుడు. జగన్ గారు ఉన్నప్పుడు. మరి ఈయన వచ్చిన తర్వాత మహిళలు ఎంతమంది అయినా ఉండనివ్వండి, మీ అర్హత 18 సంవత్సరాలు దాటితే చాలు 1500 ఇస్తానన్నా నెలకి. ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. ఇంకా మహిళలకి మరి గ్యాస్ సిలిండర్లు కూడా అన్నారు కదా ఉచితంగా, 2 వచ్చినాయి అట్టుకుంటారు. ఇంకా రావాల్సింది 1, 2 ఉండే 3 ఇస్తాను అన్నాడు సంవత్సరం మీద. అయ్యా డబ్బులు అందరికి సక్రమంగా పడుతున్నాయమ్మా? మరి పడినాయి అని చెప్పుకుంటున్నారు జనం, డబ్బులు పడినాయి అని చెప్పుకుంటున్నారు. రెబక్క అయితే 2 పడినాయి అంటమ్మాయి. కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలా చెప్పానుగా. అంటే మరి ఇప్పుడు చాలా వరకు కూడా గతంలో మీరు జగన్ గారిని చూశారు సంక్షేమం విషయంలో, ఆయనకి ఈయనకి పోల్చుకుంటే మీకు ఏ ప్రభుత్వంలో కొంచెం కాస్తో కూస్తో మంచిగా వెసులుబాటు అయిందమ్మా? ఏ ప్రభుత్వంలో అంటే జగన్ గారు చేయాల్సినవి చేసాడు. ఆయన ఇచ్చినవి తిని కొన్ని చేయని వాళ్ళు ఉండయి. ఈయన రోడ్లు అవన్నీ వేసాడు పూర్వంలో గెలిచినప్పుడు, వాటి మీదే నడుస్తున్నాం ఇప్పటికి. ఆ చెడిపోయినవి కూడా ఆయనే వచ్చి ఇప్పుడు బాగు చేస్తున్నాడు. ఇళ్ల ప్రభుత్వాలు అవన్నీ ఎత్తానన్నాడు, ఇంకా అమలు చేయలేదు ఆయన, చేయలేదు. ఇంక ఇప్పుడైతే అనుకున్న పథకాలలో 6 గ్యారెంటీలు 2 వచ్చాయి అంతేనమ్మా? ఉచిత బస్సు సంగతి ఏమైందమ్మా? మరి ఉచిత బస్సు ఎప్పుడు వేసాడమ్మా? ఏది ఉచిత బస్సు ఎవరికి వేసారు? అంటే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు అంటున్నాడు. మరి అదే ఇంకా రాలే, వస్తాయి అనుకుంటున్నారా? మరి ఇప్పటికే చాలా హామీలు అయితే ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన ఖజానా ఖాళీ అయిపోయింది అంటున్నాడు. ఇస్తారంటారా మీకు తెలిసినంత వరకు? అన్నమాట రుజువు చేస్తాడు ఎప్పటికైనా కానీ. ఆయన అన్నమాట రుజువు చేస్తాడు, టైం పట్టింది. మరి ఆయన చేసిన బకాంత ఈయన బూడుచుకుంటూ రావాలిగా, చేసిన అప్పులంతా తీర్చుకుంటూ రావాలిగా. గ్యాస్ డబ్బులు అన్నీ అయితే కొంచెం సక్రమంగానే కొనసాగుతున్నాయి ఇప్పటికైతే. కొనసాగుతున్నాయి. కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటమ్మా? ఇంకా కరెంటు బిల్లులు ఎప్పటిలాగానే ఉంది. ఆయన ఫ్రీ బిల్లు ఆయనే పెట్టి వెళ్ళాడు అప్పుడు, ఇప్పుడు కూడా అంతే ఉంది.